చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి. ఏంటంటే నాకు ఈ మధ్య కాల్ ఫ్రాక్చర్ అయింది, సో అందుకని వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఈ మధ్య సమ్మర్ అయితే మామూలుగా లేదు అసలు. నెల్లూరులో ఎండలు అయితే ఏంటంటే ఇట్ట వాచిపోతున్నాయి అసలు. తిరుపతి బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఈవినింగ్ అలా మార్నింగ్ అంతా ఎండగా ఉండింది, ఈవినింగ్ అలా బయటకు వెళ్దాం అనేసరికి క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది నేను మీకు వీడియో పెడతాను చూడండి. అలాగే క్లైమేట్ ఎంత కూల్గా ఉండేసరికి మా మమ్మీ అయితే వేడివేడిగా చికెన్ అయితే కట్ చేసింది. ఇప్పుడు వేడివేడి చల్లని క్లైమేట్లో వేడివేడి చికెన్ అయితే తిన్నాము. మేము ఎలా తింటామో మీకు ఇప్పుడు చూపిస్తానండి. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్ గాలి చినుకులు పడుతుంది. ఎంత బాగుందో చూడ్డానికైతే. నైట్ టైం అయితే మబ్బులు వేసుకొని ఒక పక్క మెరుస్తూ ఎంత బాగుందో. నేనైతే మీకు ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే, మా మమ్మీ ఇక్కడ సమ్మర్లో చెట్లు వేసింది. ఇక్కడ ఫ్లవర్స్ అలాగే వెజిటబుల్ చెట్లు వేసింది. నేను ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను మీకు అందరికీ. నాకైతే క్లైమేట్ చాలా బాగా నచ్చింది, అందుకని నేనైతే వీడియో తీసాను. ఈ సమ్మర్లో మా మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము, వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇష్టము. కానీ నాకు ఇష్టం, కానీ వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నాను పాపను పెట్టుకొని. ఇక్కడ టమాటా చెట్టు అలాగే పచ్చిమిరపకాయలు వంకాయ చెట్టు అన్నీ వేసింది. నెక్స్ట్ టైం చూపిస్తాను నేను ఇంకో వీడియోలో. అయితే క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇలా వర్షం పడేటప్పుడు ఎంత బాగుంటుందో కదా ఇలా క్లైమేట్ అంతా చూస్తూ ఉంటే. ఈ క్లైమేట్లో వేడి వేడి చికెన్ చేసింది మా మమ్మీ అయితే. నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము, అది మా మమ్మీ చేసేది. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎమ్మీగా తింటుంటాను అసలు. సండే వస్తే నాకు అసలు నో డైట్ అనిపిస్తుంది. అదేందో నాన్ వెజ్ ఉన్నప్పుడు అసలు ఎక్కువ తినేయాలనిపిస్తుంది అదేందో. కానీ నేను మీకు అలాగనే ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇంకా మేమందరం అలా చల్లగా గాలి వస్తుంటే బయట కూర్చున్నాం. వాళ్ళందరూ చూపించడం ఇష్టం లేక నేను చూపించలేదు. ఇంకా అలా చందమామని చూస్తూ మేము అలా బయట కూర్చొని ఆ చల్లని క్లైమేట్లో వేడివేడి చికెన్ వేసుకొని తింటూ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తూ నేనైతే ఇక్కడ చికెన్ గ్రేవీ వేసుకొని తింటున్నాను. ఇక్కడ నాకు చికెన్ లివర్ అంటే చాలా ఇష్టము, సో అందుకని అదే ఎమ్మీగా తింటూ ఉన్నాను. మీకు నచ్చితే కామెంట్ చేసేయండి.